యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాం. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 17 చివరి వచనం నాతో కూడా ఏకీభవించి బైబిల్ ఉన్నటువంటి వారు చదవాలని మనవి చేస్తున్నాను. 17వ కీర్తన, Psalm 17 లాస్ట్ వర్స్. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. రెండవది రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మొదటి వరుస. రోమన్స్ 5th చాప్టర్ 5th వర్స్ ఫస్ట్ పార్ట్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇంకొక మాట అండి, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. 1 Thessalonians చాప్టర్ 4 లాస్ట్ వర్స్. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, మహోపకారి, నీకు వందనాలు చెల్లిస్తూ నీ పాదములేటు సాయలు పడి నిన్ను ఆరాధిస్తుంటున్నావు. నీ సార్వభౌమాధికారాన్ని తలొస్తుంటున్నావు. నీ పరిపూర్ణమైన చిత్తాన్ని అంగీకరిస్తుంటున్నావు. నీ దాసరాలు నీతో కూడా ఉండడం నీకు ఇష్టమైంది. మీరు పిలుచుకున్నారు. మీ పిలుపును ప్రభా నిరాకరించడానికి ఏ మానవునికి సామర్థ్యం కలగదు. ప్రభా, అట్టి పిలుపుకు తన తలోంచి నీ వద్ద ఉండడానికి ఈ లోకాన్ని విడిచిపెట్టింది, తన కుటుంబాన్ని, నెలవైనటువంటి వారిని. ఈ తాత్కాలికమైనటువంటి ఎడబాటు ఇది శరీరంలో ఉన్నటువంటి మాకు కొంత దుఃఖకరం. కానీ జీవపు నిరీక్షణ నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ప్రసాదించిన కారణాన్ని బట్టి, ఈ నిరీక్షణ బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఒక దినాన్ని తిరిగి దాసరాలను మేము సంధిస్తాము. కాబట్టి ఆ సంధింపు కొరకే భూమి మీద మిగిలిన కాలం మా వంతు ప్రయాసం మేము పడడానికి, మా సిద్ధపాటు మేము కలిగి ఉండడానికి, నీకు ప్రీతికరంగా ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి కావాల్సిన కృపను కుమ్మరించు. ఈ నిరీక్షణను మేము కలిగి నిరీక్షణలో మాకు భద్రపరిచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని మేము ఎరిగినటువంటి వారమై ప్రభా, జీవపు నిరీక్షణ కలిగిన మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని బలపరచబడడానికి మీరు కృపను కుమ్మరిస్తారు. నమ్మి వందనాలు చెల్లిస్తూ నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు వింటూ వచ్చినారు అనేకమైనటువంటి సంగతులు. ఈ సంగతులన్నీ కూడా ఆమెలో సోదరి రాజమ్మ తన ఈ లోకాన్ని విడవడానికి ముందు తను విడిచిపెట్టవలసినటువంటి గడియ సమీపించిందని తను ఎరిగినటువంటిదిగా ఉండి తను సిద్ధపడినటువంటి విధానం మనకు స్పష్టంగా గోచరిస్తూ వస్తున్నది. ఆమెలో ప్లస్లు మైనస్లు ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం. భూమి మీద ఉన్నటువంటి మనకు ఒక సవాల్ ఏంటంటే ఆమెలో సగమన్నా మనం బ్రతకతామా లేదా అనేటువంటిది. ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చినాం, ఆమె గురించి చెప్పినాం లేదా మనల గురించి చెప్పినాం. కానీ ఈ మాట నేను ఆమె ద్వారా నేర్చుకొని అనుసరించినాను లేదా నేను అనుసరించడానికి నేను ప్రతిష్ఠించుకున్నాను అనేటువంటి విధానం అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పాలి. కాబట్టి మన జీవితంలో మనం ఎరగాల్సినటువంటి సత్యం పైన రాసి పెట్టినాడు, నేనైతే నీ స్వరూప దర్శనం చేత నీ ప్రతి ఆశను తీర్చుకుంటాను ఎప్పుడు నేను మేలుకొన్నప్పుడు. ఆమె తన ప్రయాసం మానింది, తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడింది. ముందుగానే తన జీవితాన్ని సరి చేసుకునింది, చక్కదిద్దుకొని పూర్ణ ఆయుష్తో తన ఈ లోకాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి మనకి ఇదొక సవాలుగా ఆమె ఒక మాదిరిని ఉంచిపోయింది. కనుక ఆ సవాల్ను మనం స్వీకరించాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉంది. ఎందుకంటే తప్పిపోయినటువంటి ప్రవక్త సహితం చెప్తాడు, నీతిమంతులకు కలుగు మరణము నాకు కూడా కలుగునుగాక అంటున్నాడు. అలాంటి కోరిక ఆయన కలిగినటువంటి వాడు గుర్తించాడు. మనం ఎన్నో విషయాల్లో తప్పిపోయినటువంటి వారమే, బలహీనులమే, లోపభూయిష్టమైనటువంటి ప్రజలం మనం. కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఒక శ్రేష్టమైనటువంటి ముగింపు నాకు కావాలా, ఒక దివ్యమైనటువంటి ముగింపు నాకు కావాలా. అలాంటి ముగింపు తర్వాత నేను నిన్ను సంధించాలా, నీలో నేను ఐక్యపరచబడాలా, నీ నిత్యమైనటువంటి సహవాసంలో నేను ఉండాలా. అంత మాత్రమే కాదు, ఆ సహవాసంలో నేను తృప్తి కలిగి నేను సమృద్ధిని, ఐశ్వర్యాన్ని అనుభవించాలనేటువంటి నిరీక్షణ మనకు అవసరం. ఆ నిరీక్షణ కలిగి ఉన్నామని చెప్పడానికి వీలయ్యేటట్లుగా జీవితాలు చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంచినది. ఇలాంటి కోరికలు మనల్ని అప్పుడప్పుడు ఈ దినాల్లో చెడిపోయినటువంటి దినాలు. ఈ దినాల్లో మనకి ఒక ఆత్మీయ సమ్మేళనం, ఈ ఆత్మీయ సమ్మేళనంలో సహవాసం ద్వారా మనం పవిత్రపరచబడడం అనేటువంటిది చాలా అవసరం.
సహవాసం ద్వారా ఆత్మీయ వెచ్చదనాన్ని కలిగి ఉండడం అనేటువంటిది అవసరం. పురుకొల్పు, ప్రోత్సాహం అనేటువంటిది మనకు అవసరం. కాబట్టి వీటన్నిటిని మనం మన జీవితానికి మనం ఏం చేయాలంటే అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి వారుగా మనం ఉంచుతాం. ఇక్కడ తల్లి ఇక్కడ ఈ మాట రాసినటువంటిది చాలా దివ్యమైనటువంటి, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము చేత నా ఆశను తీర్చుకుంటాను. అంటే అడున్నటువంటి నిరీక్షణ అంటే నేను ఇదేనా నా ప్రయాసపడినాను, తాత్కాలికమైనటువంటి నిద్ర అంటే సుదీర్ఘ కాలమే కావచ్చు, కానీ నన్ను మేలుకొల్పుతాడు నా తండ్రి. మేలుకొల్పిన తర్వాత నేను లేస్తాను, నా తండ్రి ముఖదర్శనం చేస్తా. అంటే ముఖదర్శనం చేయడం అంటే తనలో ఉన్నటువంటి అష్యూరెన్స్ అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు చూడలేడు అని. అంటే తాను సిద్ధపరచుకున్నటువంటిది, తనలో ఉన్న నిష్కలంకంగా తాను తీర్చిదిద్దుకున్నటువంటి విధానం దేవునితో చెప్పగలిగేటువంటిది, తన ప్రజలతో చెప్పగలిగేటువంటిది ధైర్యంగా ఏంటంటే నేను ఆయన స్వరూప దర్శనం నేను చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను అని. కాబట్టి ఎప్పుడైతే ఆయన స్వరూప దర్శనం చేస్తారో చేసినటువంటి వ్యక్తికి సనుగు గొనుగులు ఉండవు, సంశయాలు ఉండవు. తన జీవితంలో ఎన్నడూ కూడా సమస్తాన్ని సరైనటువంటి విధానంలో సవ్యంగా జీవితానికి అన్వయించుకొని అన్ని పరిస్థితుల్లో దాన్ని జీర్ణించుకొని సహించి ఓర్పుతో నేర్పుతో తనను మాత్రమే మెప్పించడానికి జీవితాన్ని ప్రతిష్ఠించుకొని బ్రతకడం అనేటువంటిది విశ్వాసికి తగినటువంటిది. కాబట్టి మన జీవితాల్లో మనం ఎరగాల్సినటువంటిది, ఎందుకో భక్తుడు దావీదు ఆ మాట ఉంటున్నాడంటే ఆయనకి నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం చెప్పవచ్చు, నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను, లేదా నేను చాలా వైరాగ్యంగా నేను జీవిస్తున్నాను, లేకపోతే ఇప్పుడు ఈ రెప్పపాట్లో నేను చస్తే పరలోకపు అంచుల్లో నేను ఊగులాడుతూ ఉంటాను, దేవదూతలు నాకు ఘన స్వాగతం పలకతారు. ఈ మాటలన్నీ మనం పలకొచ్చు. కానీ గుండె మీద నువ్వు చేపెట్టుకొని బతికితే నిత్యత్వంలో నువ్వు ఈ మాట భూమి మీద చెప్పగలిగినప్పుడు నిత్యత్వంలో నీ కొరకే ఏది కాచుకొని ఉన్నది, నా కొరకే ఫలానా ఉంచినది, ఫలానాన్ని నేను అనుభవించడానికి ఇక్కడ విడిచి నేను దాన్ని పట్టుకోవడానికి నేను వెళుతున్నాను అనేటువంటి నిశ్చయం మనకు అవసరమై ఉంచినది. అందుకే రోమా 5:5 అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చెప్తున్నాడు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు, కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాస్తాడు, మానవుడు కోరికలు పుట్టగలిగినటువంటి వాడు అంటున్నాడు. ఆశావాది. కాటికి కాలు చాపినటువంటి ముసలాయన దగ్గరికి వెళ్ళి, తాత ఎప్పుడు చేస్తావని అంటే వాళ్ళ దగ్గర ఉన్న కర్ర తీసుకొని ఇసిరేస్తాడు బలవంతా కూడగట్టుకొని. ఎందుకు, నేను 4 రోజులు బతికితే నీ సొమ్మేం పోతుంది అంటాడు. బ్రతకాలన్నటువంటి ఆశావాదం అనేటువంటిదే ఇది. ఇట్ ఈస్ నథింగ్ బట్ హోప్. ఆ నిరీక్షణ అనేటువంటిది యేసుక్రీస్తులో మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆశ అనేటువంటిది క్షయమైపోయేటువంటి పరిస్థితుల కోసమో వస్తువుల కోసమో కాదు. ఈ ఆశ అనేటువంటిది అక్షయమైన దాని కొరకే మన ఆశ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అదే మన బైబిల్ నేర్పించేటువంటి సత్యం. కాబట్టి మన జీవితంలో కొన్ని వదిలిపెట్టుకుంటూ వస్తాం, దేవుడు కొన్ని మనలో నుండి తీసివేస్తూ వస్తాడు. ఈ ప్రక్రియను మనం అనేక పర్యాయాలు జీర్ణించుకోలేం, ఎందుకంటే మనకు అర్థం కాదు కనుక. అర్థం చేసుకునేటప్పటికి జీవితం సమసిపోయేటువంటిదిగా ఉంటున్నది కాలగమనంలో. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి కించిత్ ఆయుష్లోనే మనం దేవుని యొక్క సంగతుల గురించి గ్రహింపగలిగినటువంటి ప్రజలుగా మనం బ్రతకాల్సినటువంటి అవసరం మనకు ఉంటున్నది. మన విశ్వాసులం అని చెప్పుకునేటప్పుడు మన తండ్రి అబ్రహాం సంతానంగా మనం బ్రతుకుతుంటున్నాం. అబ్రహాం మనకు తండ్రి మాత్రమే కాదు, సర్వలోక సృష్టికర్తకు స్నేహితుడు కూడా అనేటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన స్నేహితుడిగా మార్చబడడానికి ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే హీ హ్యాడ్ గాన్ అండర్ ద ప్రూనింగ్ ప్రాసెస్. కాబట్టి ఆ కత్తిరింపు యొక్క ప్రక్రియ గుండా తను వెళ్తూ వచ్చాడు. ఒక సర్జికల్ ఆపరేషన్ అనేటువంటి తన జీవితంలో జరుగుతూ వచ్చింది. దేవుడు ప్రత్యక్షమైన సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రాహామును పిలిచినాడు. నీ దేశాన్ని విడిచిపెట్టాలా, నీ బంధువులను విడిచిపెట్టాలా, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలా, విడిచిపెట్టి బయటకు వస్తుంటున్నాడు. ఆ నుంచి బయలుదేరిన తర్వాత అన్నాడు, లోతును కూడా నువ్వు విడిచిపెట్టాలా, విడిచిపెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత దినాల్లో మనం పరిశీలిస్తే ఆయన అక్కడికి వచ్చిన తర్వాత హాగరును ఆయన విడిచిపెట్టాల్సినటువంటి, ఇష్మాయిల్ని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ వచ్చింది. దినాలు గడిచిపోతున్నాయి. ఇస్సాకును కూడా తను విడిచిపెట్టాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఏనాడు దేవుని చిత్తానికి విరోధంగా అబ్రహాం మాట్లాడలే. చివరికి శారాను కూడా దేవుడు అబ్రహాం జీవితంలోంచి తొలగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. జవసత్వాలు ఉడిగిపోయినాయా? లేదే.
పునరుద్ధాన శక్తి నింపబడినటువంటి వాడే. ఆ నిరీక్షణతో ఆయన బ్రతుకుతూ వస్తుంటున్నాడు. శక్తి దినదినాభివృద్ధి చెందేటువంటిదిగా ఉంటున్నది. అలాంటి వాడు దేవుని యొక్క చిత్తానికి శిరసా వహించినటువంటి వాడు కూర్చాడు. మారు మాట మాట్లాడినట్టుగా దేవుడు తను సంధించిన నాటి నుండి తుది శ్వాస విడిచేంత వరకు ఎప్పుడు మారు మాట మాట్లాడాల. పలికింది ఏంటంటే చిత్తం ప్రభువా అనేటువంటి మాట తన నోట్లో నుంచి రాగలుగుతూ వచ్చింది. అంటే వీటన్నిటిని విడిచిపెడతామంటే సంబంధ బాంధవ్యాలు లేవా? ఉన్నాయి. లోతు అబ్రహాం వేరైపోయిన తర్వాత ఇప్పుడు లోతు చెరపట్టబడినాడని చెప్పి ఎవరో కబురు చెప్తే, కాకి కబురు వస్తే ఇతను ఏం చేస్తున్నాడు? 318 మందిని ఇంట పుట్టి అలవర్చబడినటువంటి దాసులు, యోధులు కాదు, వీరిని తీసుకొని వెళుతున్నాడు. వెళ్ళి అక్కడ యుద్ధం చేసి తన వారిని, లోతును, తన కుటుంబాన్ని తిరిగి తనకున్నటువంటి వారందరినీ తిరిగి సంపాదించుకొని తిరిగి వచ్చేటప్పుడు దరిదాపు 9 దేశాల దోపుడు సొమ్ము అక్కడ ఉంచినది. దోపుడు సొమ్ముకు తను విలువ ఇవ్వలేదు. He never mindful of the materialistic things. He minded only the soul of the Lot. నశించిపోవడానికి సిద్ధంగా సాగిపోయినటువంటి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయినటువంటి లోతు యొక్క ఆత్మను రక్షించడానికే ఇంత యుద్ధం, పోరాటం ఆయన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వేరైపోయినాం, మేము విడిపోయినాం, లేకపోతే మా నుంచి దూరం చేసినారు కాదు. వాళ్ళ గురించినటువంటి పట్టింపు అబ్రహాము జీవితంలో ఉంచినది. అది మనం కూడా కలిగి ఉండవలసినటువంటి వారుగానే ఉంచినాం. ఇష్మాయేలును, హాగరును పంపించేస్తున్నాడా? సమకూర్చి అంతా సిద్ధపరిచి సాగనంపినటువంటి వాడు ఉన్నాడు దేవుని యొక్క మాటకు. తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? కెతురా విషయానికి వస్తే కెతురా పిల్లలను కూడా ఏం చేస్తున్నాడంటే వారికి కావాల్సిన కానుకలన్నీ ఇచ్చి ఆయన సిద్ధపడినటువంటి వాడు ఉంటున్నాడు. తన జీవితంలో ఇంకా ఏదైనా బాధ్యత నిర్వహించాలి అనేటువంటిది తనకు లేకుండా సమస్తాన్ని నేను చక్కదిద్దినాను, సమస్తాన్ని నేను నిర్వహించినాను, నాకు అప్పగించిన కార్యాన్ని నేను సంపూర్ణం చేసినాను అని నిండు వృద్ధాప్యమందు తన ప్రాణం విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడెను. చచ్చిపోయినాడు అని రాయలాడ. తన పితరుల యొద్దకు తను చేర్చబడను అని రాస్తున్నాడు. ఒక విశ్వాసికి ఉండేటువంటి దివ్యమైనటువంటి ముగింపు ఏంటంటే శ్రేష్టమైనటువంటి యాత్ర. ఆ యాత్రలో వీ హ్యావ్ టు పే ద లాస్ట్ రెస్పెక్ట్. వీ హ్యావ్ లెఫ్ట్ ద పెరిష్డ్ వరల్డ్. నశించిపోయేటువంటి లోకంలో చివరి యాత్రలో ఎవరైతే వెళుతుంటున్నారో వారికి మనం చిట్ట చివరి గౌరవాన్ని సాంప్రదాయబద్ధంగా మనం చెల్లించాల్సినటువంటి అవసరం వచ్చినది. ఆ విధానంలో మనం ముందు కొనసాగుతూ వెళ్తే చిట్ట చివరికి ఆయన నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని దేవుడే చెప్పినాడు. కానీ అబ్రహాము దేవుని గురించి చెప్పినాడు, నా స్నేహితుడు పైన ఉన్నాడని చెప్పలేదు. అబ్రహాం వాజ్ అటెస్టెడ్ బై ద సావరెన్ గాడ్. అబ్రహాం హస్ గాట్ ద టెస్టిమనీ బై ద లివింగ్ గాడ్. కాబట్టి సజీవుడైనటువంటి దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందడానికి, సర్వాధికారి అయినటువంటి దేవుని ద్వారా మనం ముద్రింపబడడానికి, నేను వారి దేవుడను అని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను అనేటువంటి విధానంలో మనం ఆయన ప్రజలుగా భూమి మీద మనం బ్రతకడానికి వీలయ్యేటువంటి విధానంలో మన జీవితాలు మనం చక్కదిద్దుకొని బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటున్నది. ఇలాంటి కోడికలు, ఇలాంటి హెచ్చరికలు మనకు దయచేస్తూ వస్తాయి. నేను ముగించేస్తాను. 5 మాటలు మీకు చెప్తా. 2:35 మీకు 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. రండి, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటున్నాయి. నేను మధ్య భాగం నుండి నేను చదువుతానండి. రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అంటాడు. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక అన్ని జనాంగంలో నుండి యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారి యొక్క ఆత్మీయ స్థితిగతుల గురించి రాస్తుంటున్నది. వాళ్ళలో సిగ్గుపరచలేనటువంటి నిరీక్షణకు వారు ఆస్పదం చేసుకొని బ్రతికినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ మొట్టమొదటి అధ్యాయం చివరి వచనంలో చెప్పబడినటువంటిది నిరీక్షణ. రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించు ఆయన కుమారుడైన యేసు అంటున్నాడు. వాళ్ళకి తెలిసింది మన కొరకై ఉగ్రత కాచుకొని ఉన్నది అని చెప్తుంటున్నాడు. ఉగ్రత కాచుకొని ఉన్నది అంటే ఎలాంటి ఉగ్రత అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి.
దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉన్నాం. ఆ ఉగ్రత మన కొరకే కాచుకొని ఉంటున్నది. ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వారు ఏం చేసినారని మనం పరిశీలిస్తే, విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నిన్న లేపిన యేసు అనగా పరలోకం, ఆయన యేసు తిరిగి పరలోకం నుండి వచ్చునని ఎదురు చూస్తున్నాము అని చెప్తున్నాడు. రక్షకుని కొరకై ఎదురు చూడడం. ఎందుకు రక్షణ కొరకై ఎదురు చూడాలంటే 23వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, లూకాసు వార్తలో మనకు కనబడుతూ వస్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము అన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. రాబోయేటువంటి ఉగ్రత, అక్కడ సంభాషణ మనకు తెలుసు. మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. తప్పిదము చేసినటువంటి వానికి శిక్ష అనేటువంటిది తథ్యం. ఇది మాత్రమే కాదు, భూమి మీద రాబోయేటువంటి ఉగ్రత కుమ్మరింపబడడానికి ఆ ఉగ్రతను దేవుడు ఒక పాత్రలో నింపి సిద్ధపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ స్థితిలో నుంచి, తన పాప స్థితిలో ఉంచి దేవుని మీద దృష్టి ఉంచి ఆయన వైపు తిరిగి, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొచ్చాడు. యేసు అంటే పాపుల రక్షకుడా, నేను పాపిని, నాకైతే ఇది తగినటువంటిది, నా కొరకే నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నేను ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాను. కాబట్టి నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో తిరిగి వస్తావు. అది ఉగ్రత లేనటువంటి రాజ్యం, సమాధానంతో నింపబడిన రాజ్యం, సమృద్ధితో కొరత లేనటువంటి రాజ్యం, పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నింపబడినటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా పర్వాలేదు. సోదరు రాజమ్మకు నువ్వు ఏ కోణంలో నువ్వు రక్త సంబంధం, బంధువో, స్నేహితుడో నాకు సంబంధం లేదు. నిజంగా నువ్వు రాబోయేటువంటి ఉగ్రత నుండి యేసుక్రీస్తు వారు తప్పిస్తాడు అనేటువంటి నిరీక్షణ నీకు లేకపోతే ఆమెతో సంబంధం నీకు వృధా. ఆమె ఎరిగింది, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించింది, పాప క్షమాపణ పొందింది. ఈమె రక్షణ పొందినటువంటి విధానం, ఆ రక్షణలో అనేకులను నడిపించడానికి తను తీర్మానం చేసినటువంటి జీవితం మనం ఎరిగినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో ఇక్కడ చెప్తున్నాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడైనటువంటి దేవునికి దాసులగుటకు ఆయన వైపు మీరు తిరగాలి అని చెప్తున్నాడు. మేము విగ్రహారాధన చేయడం లేదని మభ్య పెట్టుకొని వేషధారణతో బతకబాకు. దేవుని స్థానంలో వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి విధానంలో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పనే పూజ్యం అనేటువంటి విధానంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్నే నువ్వు విగ్రహంగా భావించి వాటిని అనుభవించడానికి, వాటిని కాపాడుకోవడానికి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. అది కూడా విగ్రహమే. దేవుడు క్షమిస్తాలే కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ పొందొచ్చని నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి నీకు సొంత మార్గాన్ని నువ్వు ఏర్పరచుకొని బ్రతుకుతుంటున్నావు. అది కూడా విగ్రహమే. నీ సొంత సామ్రాజ్యాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు. ఈ సామ్రాజ్యం నా ఆధిపత్యం కింద ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. వెదర్ ఇట్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, యువర్ చర్చ్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సార్వభౌమాధికారం కింద నువ్వు లేకపోతే నువ్వు విగ్రహారాధికుడివే. నీ కోసం ఉగ్రత కాచుకొని ఉంటున్నది. దాని నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ ఉగ్రతా పాత్రను తను తాగినాడు, కరుణా పాత్ర నీ కొరకే నా కొరకే ఆయన అనుగ్రహించినాడు. ఆ కఠోరమైన చేదును ఆయన మింగినాడు. మాధుర్యమైనటువంటి సుఖవంతమైన ఘనమైన జీవితాన్ని నీకు నాకు ప్రసాదించినటువంటి వాడు గుర్చినాడు. విశ్వసిస్తావా? రాబోయేటువంటి దినాల్లో ఉగ్రత లేదు, కనికరాన్ని మాత్రమే పొందుతావు. పరదేశంలో, నిత్యత్వంలో, సింహాసనంలో ఆయనతో కూడా నువ్వు బ్రతకడానికి కొరత లేనటువంటి రాజ్యంలో దేవుడు నీ కొరకే సిద్ధపరిచాడు. అది నీ వశపరచడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు గుర్చినాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డానికి నేను మార్గం ఏర్పాటు చేసుకున్నానని. మంచిదే. అయితే నువ్వు ఎలా ఉంటున్నావు? లోకసువార్త 1వ అధ్యాయం, లోకసువార్త 1వ అధ్యాయం 75వ వచనం. లోకసువార్త 1వ అధ్యాయం 75వ వచనం.
మనం శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం మధ్య నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేస్తాం. రక్షణ పొందినటువంటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలి అని చెప్తున్నాడు. ఆ బ్రతకడానికి వీలయ్యేటట్లుగా నేను బ్రతుకుతున్నానని చెప్పడం కాదు, అలాంటి జీవితం స్వభావం కలిగి ఆయనను మనం సేవించాలి అని చెప్తున్నాడు. ఆయనను సేవ చేయడానికే, ఆయన సేవించడానికే, ఆయన ఆరాధించడానికే దేవుడు నిన్ను విడిపించినాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు ఎరగాల. నువ్వు నిజంగా విడిపించబడినటువంటి వ్యక్తి అయితే, నిజంగా వెలిగింపబడితే, నీలో దేవుని యొక్క జీవం నీలో ఉంటే ఆ జీవం ధారాపాతంగా ప్రవహించేటువంటిదిగా ఉంటున్నది. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తూ వస్తాయి. ఈ ప్రవాహం 47వ అధ్యాయం యేసకేలు గ్రంథంలో రాస్తాడు, ఈ నీళ్లు ఎచ్చటెచ్చటికి ప్రవహించును, అచ్చట సమస్తమును బ్రతుకును. జీవోత్సవాలుగా పడి ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు నిత్య జీవం అని ఎరగకుండా నాశనానికి జోగుతుంటున్నారో వారందరినీ వెతికి సంరక్షించడం కొరకే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని ఆయన సేవించాల్సినటువంటి అవసరం ఉంటున్నది. అందుకే 2వ అధ్యాయం చివరిలో అంటాడు, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఏలైనగా మా నిరీక్షణ అయినను, మా ఆనందమైనను, అతిశయమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. కాబట్టి మనం రక్షణ పొందిన తర్వాత అనేకులను రక్షణలోనికి నడిపించడం, ఎందుకంటే నిరీక్షణ కలిగిన వ్యక్తి చేసేటువంటి పని. నిత్యత్వంలో ఆనందాన్ని, అతిశయాన్ని, మహిమను పొందాలంటే, కిరీటాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద ప్రయాసపడాలా, కన్నీరు గార్చాలా, ప్రసవ వేదన పడాలా. అలాంటి జీవితం ద్వారా ఆత్మను సంపాదించుకోవాలా. ఒక ఆత్మకు నువ్వు జన్మనివ్వవలసినటువంటి వ్యక్తిగా భూమి మీద నువ్వు బ్రతకాల్సినటువంటి అవసరం వచ్చినది. ఇది 2వది నిరీక్షణలో. 3వ సత్యం 3వ అధ్యాయం 13వ వచనం 3వ వచనం నుండి చదువుతా అండి. మీ హృదయములను పరిశుద్ధత విషయంలో అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకు మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అంటున్నాడు. ఎందుకు అంటే మొదటి వరుసలో అంటాడు, ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు వెళ్ళి ఆరోహణమైన వాడు. మొదటి అధ్యాయం అపోస్తల కార్యాలు అంటాడు, అవివేకులైన గలతీయులారా మీరు ఎందుకు ఇలాగుంటున్నాడు? ఆయన మీరు తేరు చూస్తున్నారు కదా, ఎలాగ వెళ్తున్నాడు అలాగే ఆయన తిరిగి వస్తాడు. ఈ ఒలీవల కొండ మీద కాలు మోపడానికి వచ్చేటువంటి వాడు వచ్చాడు. ఆయన తన పరిపాలన కొనసాగించడానికి రానించినాడు. ఇప్పుడు ప్రభావంతో ఆయన వస్తాడు కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలంటే, ఆయన వస్తాడు అంటే ఆయన సంధించాలా. ఆయన సంధించడానికి మనకు సిగ్గులేని మొహం కావాలా, అంటే ముసుగులు తీసివేయబడాలా. ముసుగు తీసివేయబడాలంటే మనకు ధైర్యం ఉండాలా. ఏంటి ఆ ధైర్యం అంటే, నిర్భయులుగా మనం ఉండాలా, అనింద్యులుగా మనం ఉండాలా, నిర్దోషులుగా మనం ఉండవలసిన వారు కూర్చున్నాం. దీనికి యోధా భక్తుడు అంటాడు, శక్తిమంతులగుటకు. కాబట్టి ఆ నిరీక్షణ మనం ప్రభువును నేను చూస్తాననే నిరీక్షణ ఉంటే ఇక్కడ యు హ్యావ్ గట్స్ టు ఫేస్ హిమ్. గట్స్ లేకుండా ఊరికే కాదు, ప్రభావాలు పలకడం మంచిది కాదు. నేను పరిశుద్ధును, నేను నీతిమంతుడును ఎప్పుడో కాదు, చరిత్ర చెప్పబాకు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు రెప్పపాటులో ప్రభు ప్రత్యక్షమైతే నేను పోయి చేయి పట్టుకుంటాను, నేను చేయి పైకెత్తాను, ఆయన చేయి చేస్తాడు, నన్ను పట్టుకొని మేఘమండలం మీద కొనిపోతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉంటే, ఆయన నీతిమంతుడు, మనకు నీతిమంతులుగా ఉంటే, ఆయన అనింద్యమైన వాడు, మనం అనింద్యమైన వారు ఉంటే, ఆడ ఐక్యపరచబడడం అనేటువంటిది క్రీస్తుకు వేరుగా లేకుండా క్రీస్తులో ఐక్యపరచబడిన వారుగా మనం ఆయనలో లీనమైపోవడం, ఆయనను పోలినటువంటి వారుగా ఉండడం. ఆయన పోలినటువంటి వారుగా ఉండడం కాదు, ఆయన మనం ధరించుకోవడానికి శిరస్సుగా మనం ఆయన శరీరంగా ఇమర్చబడడానికి వీలయ్యేటువంటి విధానంలో నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి స్థిరమైనటువంటి పరిశుద్ధతను కలిగినటువంటి వాడుగా, స్థిరత కలిగినటువంటి వాడుగా ఉండాలి. చంచలత్వం అనేటువంటిది ఉండకూడదు. చంచలత్వాన్ని యాకోబు భక్తుడు అంటాడు పాపము అని చెప్తున్నాడు, అది అవసరం లేదు అని చెప్తున్నాడు. 4వ అధ్యాయానికి వస్తే ఇక్కడ 18వ వచనం అంటాడు, మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి, ఎందుకంటే ఆయన మేఘమండలముల మీద ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దుఃఖించకూడదు. స్థిరమైనటువంటి విధానంలో మనం ఉండాలా.
సంతోషంగా ఉండాలా. అందుకే అంటాడు, పేతురు రాస్తాడు, మీకేదో వింత సంభవిస్తున్నదని మీరు తలంచబాకండి, క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉన్నంతగా సంతోషించండి. మన మాట వల్లేనప్పుడు ఇంకేం సంతోషిస్తాం? మనం ఓర్పు ప్రదర్శించినప్పుడు మన అబ్రాహాముకు సంతానంగా ఎలా పిలువబడతాం? ఆయన ఎంతకాలం ఓర్చుకున్నాడు? 75 సంవత్సరాల్లో వాగ్దానం చేస్తే 100వ సంవత్సరం వరకు వచ్చింది, మధ్యలో సతాయింపులు వచ్చినాయి, కానీ అటు ఇటు ఉన్నప్పుడు కూడా ఆయన ఓర్చుకొని ఉన్నాడు కుమారుని పుట్టేంత వరకు. మరలా 25 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇచ్చేయని చెప్పినాడు, ఇవ్వడానికి ఆయన సిద్ధపడినటువంటి వాడు కొట్టాడు. ఏమి సనగల ఓర్పు తన క్రియను కొనసాగించుకునేటువంటి విధానంలో, మీ సహనం సకల జనులకు ప్రదర్శింపనీయుడు అనేటువంటి విధానంలో మనల గురించి మనం చెప్పుకోకుండా ప్రభువు మనల గురించి చెప్పాలా? ప్రభువు మనల గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి విధానాలు అంటాడు, ఆయన వస్తాడు కాబట్టి మీరు ఆదరణతో ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి దుఃఖభరితులుగా ఉండొద్దు, సనుగు సంశయం ఉండకూడదు, సమస్తాన్ని సంతోషంతో మీరు స్వీకరించాలి అని చెప్తున్నాడు. 5వదిగా చూస్తే 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక అంటున్నాడు. ఈయన రాకను గురించి మనం ఎదురు చూసేటప్పుడు ఈ నిరీక్షణలో ఇప్పుడు అంటాడు, సమాధానకర్తగా దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటున్నాడు. సంపూర్ణంగా పరిశుద్ధత అంటే లోపం లేనటువంటి పరిశుద్ధత. ఏంటి ఆ పరిశుద్ధత అంటే, నేను పవిత్రుడైన ప్రకారం మీరు కూడా పవిత్రులుగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధత మనలో తాండవించేటట్లు భూమి మీద ఒక మరియమ్మకు దక్కింది ఆ భాగ్యం. పవిత్రుడు అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పిండంగా తన గర్భంలో రూపొందించుకోవడానికి, ఏ మానవుడు కూడా ఆయన మహిమ ఎదుట నిలవజాలనేటువంటి పరిస్థితులు ఆ సర్వోన్నతి మహిమ మరియమ్మను కమ్మడానికి, ఆ శక్తి ప్రభావం చేత నిందలను భరించడానికి, ఓర్చుకొని సహించి ఈ లోకానికి రక్షకుడిని ఉద్భవించడానికి ఒక సాధనంగా రూపుదిద్దబడినటువంటి మరియ జీవితం ఆ యొక్క ధనికరమైనటువంటి జీవితం. అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని, అట్టి పరిశుద్ధతను మనం సంతరించుకోవాలని, ఆ పరిశుద్ధత మనం తాండవిస్తుండగా ఆ పరిశుద్ధుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తామని, ఆయన చూసిన తర్వాత కొరతలు తీర్చిపోతాయని, మనకు అక్కర్లు ఉండవని, సమృద్ధి కలిగిన వారిగా, సంతృప్తిగా, సంతోషభరితులుగా సార్వభౌమాధికారాన్ని అభ్యాసం చేయడానికి వీలయ్యేటట్లు మన జీవితాలు సరిదిద్దడానికే ఆయన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చినాడు. మనల్ని అనాథలుగా విడిచిపోలేదు, మన మేలు కొరికి ఆయన మనల్ని ఇలాగుంచినటువంటి వాడు ఉంచాడు. పరిశుద్ధాత్మ నియంత్రణలో ఇటు నిరీక్షణ కలిగి ఈ 5 గ్రహింపు మనం కలిగి నిత్యత్వం కొరకై సిద్ధపరచబడడానికి దేవుడు మనకు కృపను కుమ్మరించునుగాక.